పేర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి, ఇండియనైజేషన్ గురించి, ఇండియన్లో ఎట్లా వాళ్ళు మనం మెలిసి ఉండాలి, భారతదేశంలో అందరికీ ఎట్లా అర్థం కావాలి, ఆ ఒక స్కీమ్లో ఉన్నటువంటి ఒక దీన్ని మనం చూడాలి. కానీ పేరు మార్చిన దాంట్లో తప్పుపడడం, కోర్టు ఇవ్వని ఒక కోర్టు జడ్జ్మెంటే ఇవ్వలేదు. ఇంకా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్దోషం, ఎవరు చెప్పింది నిర్దోషాన్ని? కోర్టు చెప్పిందా? ఏదో ఒక ప్రొసీజర్ పట్టుకొని తీసుకువచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీ వాళ్ళు బెయిల్లో ఉన్నారు, సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు. వీళ్ళు బెయిల్లో ఉన్న వాళ్ళకు మీరు ఇట్లా చేస్తున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి అన్ని ఆలోచనలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మా కార్యాలయం ముందు వచ్చినా లేకుంటే నరేంద్ర మోదీ గారి మీద మీరు చేసినటువంటి ఒక భాష ఏదో వాడుతున్నారో అటువంటి భాష వాడినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా నేను స్పష్టం చేస్తాను. మేము పేరు మారటంలో తప్పేం లేదు. మేము పేరు మార్చడంలో మీ స్కోప్ మార్చాము. ఇక తెలంగాణ తల్లికి వాళ్ళు చేయబెట్టి మార్చినో దాన్ని మేము వ్యతిరేకించిన ఏదైనా చేసినట్టు. కానీ ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు కేవలం గాంధీ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఫేక్ గాంధీలా పేరు వాడుతున్నారు. అది కూడా మనం గమనించాలి. గాంధీ గారి యొక్క ఎవరు కూడా వీరు వారసులు గారు. మళ్ళీ గాంధీ పేరు వీళ్ళు ఎట్లా పెడతారండి? వీళ్ళు గాంధీ వారసులా? వీళ్ళు ఎట్లా వచ్చింది గాంధీకి వీళ్ళ పేర్లు? అది తీయమని చెప్పండి, చరిత్ర తెలమని చెప్పండి. మీరు మహాత్మా గాంధీ గారి పేరు మీరు తీసుకున్నారు, అదేదో మీ ప్రాపర్టీ అయినట్టు. మహాత్మా గాంధీ గారి మీద గౌరవం ఉంటే మీ ఇళ్ళలో నుంచి పేర్లు గాంధీ మార్చేయండి, గాంధీ తీసేయండి. యు ఆర్ ఇన్సల్టింగ్ మహాత్మా గాంధీ బై కీపింగ్ ది నేమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హూ గేవ్ యూ పర్మిషన్ టు పుట్ దిస్ నేమ్? లీగల్ రైట్స్ ఉన్నాయా మీకు? యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ టు. అండ్ టుడే యూ ఆబ్జెక్ట్ ఫర్ చేంజింగ్ ది నేమ్. We have a lot of respect for Mahatma Gandhi. You don't have respect for Mahatma Gandhi. You use the name for your benefit. మీ ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు గాంధీ పేరు వాడుతున్నారు. కానీ గాంధీ గారిని నిజంగా గౌరవించేది అది బీజేపీ మాత్రమే.